గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ పర్టికులర్ వీడియోలో మనం లాస్ట్ క్లాస్లో చూసిన టాపిక్ ఏంటంటే రొటేషన్ ప్లస్ డూప్లికేటింగ్ ఇన్ సింగిల్ అటెంప్ట్ ఎలా చేయాలి అనేది చూసాము. కానీ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అంటే రొటేషన్ కాదు కదా. రొటేషన్ లాంటి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఒక్కసారి ఇక్కడ ఎడిట్లో ఈ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసినప్పుడు ఏదైనా ఒక ఎలిమెంట్కి ఇక్కడ డిజిటల్ విద్య లోగోలో ఉన్నాం కాబట్టి అది సెలెక్ట్ అయింది. ఇప్పుడు రైట్ క్లిక్ చేస్తే చూడండి, స్కేల్ ఉంది, రొటేషన్ ఉంది, స్క్యూ ఉంది, డిస్టార్ట్ ఉంది, పర్స్పెక్టివ్ ఉంది, ర్యాప్ ఉంది, కంటెంట్ అవేర్, పప్పెట్. మై గాడ్, వండర్ఫుల్. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఒక చిన్న రొటేషను డూప్లికేట్తోనే అంత వండర్ఫుల్ డిజైన్ మనం చేయగలిగినప్పుడు, మరి వీళ్ళందరూ కలిసినప్పుడు అది వాళ్ళకి ఎంత స్ట్రెంగ్త్ ఉంటుంది. ఓకేనా, వండర్ఫుల్, ఎక్సలెంట్. ఇప్పుడు మనము రొటేషన్తో చూసాం కదా, ఒకసారి స్కేల్ చూద్దాం. మళ్ళీ ఇంకొక అసైన్మెంట్లో ఈ రొటేషను స్కేలు కంబైన్ చేద్దాం. వచ్చే రిజల్ట్ చూడండి ఎంత మైండ్ బ్లోయింగ్ ఉంటాయో. ఓకేనా, దీన్ని ఒక్కసారి మనం క్లోజ్ చేద్దామా ఒక న్యూ డాక్యుమెంట్లో. సో మనకి ఇప్పుడు ఏంటి, స్కేల్ అండ్ డూప్లికేట్ అంటాను. సైజు కొంచెం పెద్దది తీసుకోవాలి, యూట్యూబ్ సైజ్ తీసుకుంటున్నాను. స్కేల్ అండ్ డూప్లికేట్. గుడ్. కంట్రోల్ 1 అంటే 100%. ఓకేనా, ఫస్ట్ మనం ఏం చేద్దామండి, ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకొని ఒక చిన్న స్క్వేర్ కలర్ ప్రాబుల్లీ రెడ్ తీసుకుందాం, ఎందుకంటే మీకు స్క్రీన్ మీద బాగా విజిబిలిటీ ఉంటుంది. ట్రాన్స్ఫార్మ్లో కొంచెం సైజ్ తగ్గిద్దాం, ఎనఫ్. దీన్ని డిలీట్ చేద్దాం. ఓకేనా, డిలీట్. సో దీనికి ఇప్పుడు ఫ్రీ ట్రాన్స్ఫార్మ్లో మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ ఎడిట్లో ఈ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ సెంటర్ పాయింట్ ఇక్కడ పెడదామా, ఏదంటే టాప్ రైట్. ఓకేనా, సెంటర్ పాయింట్ ఎక్కడ పెడదాం, ఈ టెక్స్ట్ టూల్తో ఇక్కడ రాస్తానండి, సో దట్ మీకు టాప్ రైట్ రిజిస్ట్రేషన్ పాయింట్ పైవట్ అంటాను. పైవట్ పాయింట్ టాప్ రైట్లో పైవట్ పాయింట్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకేనా, దీన్ని కొంచెం డిఫరెన్షియేట్ చేయడం కోసం బ్లాక్ అనేది యూజ్ చేస్తాను. ఓకేనా, వండర్ఫుల్, ఎక్సలెంట్. సో వండర్ఫుల్. సో దీన్ని కొంచెం నేను ఇక్కడ పైకి మూవ్ చేస్తున్నాను. ఇప్పుడు లేయర్ చూడండి, దీన్ని సెలెక్ట్ చేసి ఫస్ట్ డూప్లికేట్ తీసుకోనండి. సో ఫస్ట్ ఏం చేయాలి, డూప్లికేట్ తీసుకుంటున్నాను. ఎడిట్లో ఈ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ కమాండ్ ఎక్కడ పెట్టమంటున్నాను, సెంటర్ పైవట్ పాయింట్ టాప్ రైట్ అంటే ఇదే కదా. సో ఈ పాయింటర్ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలండి, టాప్ రైట్లో పెడుతున్నాను. మరి దీన్ని కొంచెం సైజ్ తగ్గిద్దామా, ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని. ఇది సైజ్ తగ్గిపోతుంది కదా, వండర్ఫుల్. ఇప్పుడు ఆల్ట్ కంట్రోల్ షిఫ్ట్ టీ ప్రెస్ చేస్తే మీకు అవే రిపీట్ అవుతాయి ఇలా. ఓకేనా, గుడ్. ఇదే మీకు ఇంకొక కొత్త లేయర్ తీసుకొని ఈసారి సర్కిల్ తీసుకుంటున్నాను. ఓకేనా, ఫైన్. ఈసారి దీనికి బ్లూ కలర్ యాడ్ చేద్దామా, బ్లూ కలర్ పెడదాం, ఎందుకంటే మీకు స్క్రీన్ మీద ఇవి బాగా విజిబిలిటీ అవుతాయి ట్యుటోరియల్ చూసేటప్పుడు, అంతేగాని ఇవి కార్పొరేట్ కలర్స్ అని మాత్రం అనకూడదు. ఓకేనా, సెలెక్ట్ ట్రాన్స్ఫార్మ్ సెంటర్ పాయింట్ ఇక్కడే పెడుతున్నాను. ఈసారి బాటమ్ సైడ్ పెడదామా, ఎందుకంటే అది టాప్ చూసాం కదా. సో కొంచెం సైజ్ తగ్గిద్దాం. ఓకేనా, దీన్ని డిలీట్ చేద్దాం, ఎక్సలెంట్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీన్ని మళ్ళీ డూప్లికేట్ తీసుకొని, సో కంట్రోల్ టీ, ఈసారి సెంటర్ పాయింట్ ఇక్కడ పెడుతున్నాను, ఎందుకంటే ఇంతకుముందు మనం అది చూసాం కదా. ఈసారి బాటమ్ రైట్ పెడుతున్నాను, ఎక్సలెంట్. ఇప్పుడు ఆల్ట్ కంట్రోల్ షిఫ్ట్ టీ ప్రెస్ చేస్తే ఇలా వస్తాయి అన్నమాట. ఓకేనా, సేమ్. సో ఇదేమో టాప్ రైట్ ప్లేస్ చేసాం, ఇది బాటమ్ రైట్ ప్లేస్ చేసాం. సింపుల్ కాన్సెప్ట్. కానీ ఫొటోస్ మీద అప్లై చేస్తే కదా మనకు రిజల్ట్ వచ్చేది. ఫోటోషాప్ నేర్చుకునేటప్పుడు ఫొటోస్ని వాడకుండా వేరేటి వాడితే మనకు అంత మజా అనిపించదు కదా. సో టేక్ ఏ పిక్చర్. ఓకే, ఒక ఫోటో తీసుకుందాం. ఓపెన్. ఇక్కడ ఆల్రెడీ ట్రాన్స్పరెంట్ ఒక పిక్చర్ ఉంది. దీన్ని నేను డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయి మన డాక్యుమెంట్లో డ్రాప్ చేసేస్తాను. ఓకేనా, దీన్ని క్లోజ్ చేద్దాం. ఫైన్. దీన్ని కంట్రోల్ కొంచెం మైనస్, కంట్రోల్ టీ, కొంచెం మన డాక్యుమెంట్ ఎంత హైట్ ఉందో అదే హైట్లో దీన్ని పెడుతున్నాను. చాలా హైట్ ఎక్కువ ఉన్నట్టుంది ఇది, ఎందుకంటే హై రిజల్యూషన్ పిక్చర్ కదా, అందుకోసం. వండర్ఫుల్. దీన్ని ఇంకొక డూప్లికేట్ తీసుకుంటున్నాను. ఓకే, దీన్ని హైడ్ చేద్దాం ప్రజెంట్.
సో నేను దీన్ని ఇక్కడ పెడుతున్నాను. ఓకేనా. ఇక్కడ 2 పిక్చర్స్ ఉన్నాయండి, ఇదొకటి ఇదొకటి. కానీ ఈ డాక్యుమెంట్ కొంచెం విడ్త్ కూడా పెంచుదామా, ఎందుకంటే మనకి ఇటు సైడ్ ఒక 5 మెంబర్స్ అటు సైడ్ ఒక 5 మెంబర్స్ కావాలి కాబట్టి. ఇమేజ్ సైజ్ అనకూడదు, క్యాన్వాస్ సైజులో ఈ సెంటర్ పాయింట్ ఇటు సైడ్ ఉండి యారో మార్క్ చూడండి, ఈ రైట్ సైడ్ క్యాన్వాస్ మూవ్ అవ్వాలి. ఎంత? ఒక 2500 పిక్సెల్స్. ఓకేనా, మూవ్ అయిందా? వండర్ఫుల్, గుడ్. మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా, స్టూడెంట్స్ మంచి ఫాస్ట్ ఉన్నట్టున్నారు మీరు. ఓకే, సో దీన్ని నేను ఈ సెంటర్లో ప్లేస్ చేస్తున్నాను అప్రాక్సిమేట్గా. ఓకే, దీన్ని ఇక్కడ 2 లేయర్స్ ఉన్నాయండి. ఈ లేయర్కి ఇదేమో మిడిల్ లేయర్, డబుల్ క్లిక్ మిడిల్. ఈ విజిబిలిటీ ఇవన్నీ నేను చెప్పాను, అందుకోసం వీటి గురించి నేను మళ్ళీ మాట్లాడట్లేదు. ఓకేనా, ఇది లెఫ్ట్. ఓకేనా, ఇది లెఫ్ట్ ఉంది, కొంచెం సైజ్ తగ్గిస్తున్నాను ఇట్లా. ఇదిగోండి ఇంత సరిపోతుంది, ఇక్కడ పెడుతున్నాను. మరి ఈ అమ్మాయి ఎక్కడుంది? ఇదిగోండి ఇక్కడ ఉంది. మరి ఐడెంటిఫై చేయడం ఎలా? ఈ రోలర్తో ఇలా సెట్ చేయొచ్చా? ఇదిగోండి ఈ అమ్మాయికి సెంటర్లో ప్లేస్ చేస్తున్నాను అప్రాక్సిమేట్గా. ఇప్పుడు హైడ్ చేద్దాం, లేదంటే ఉంచేద్దాం, ప్రాబ్లం లేదు. ఇప్పుడు దీన్ని ఈ పర్టికులర్ యొక్క లెఫ్ట్ లేయర్ని ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అనే కమాండ్ ద్వారా సెంటర్ పాయింట్, ఇదిగోండి సెంటర్ పాయింట్ ఇదిగోండి ఈ ప్లేస్లో ఉంది. సో నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను ఈ పాయింట్ని. ఇప్పుడు ఆల్ట్ షిఫ్ట్ ద్వారా కొంచెం సైజ్ తగ్గిస్తున్నాను. కానీ మన సైజ్ తగ్గించేటప్పుడు ఇది అలాగే ఉండి ఇంకొక డూప్లికేట్ కావాలంటే ఈ లేయర్ని మళ్ళీ డూప్లికేట్ తీసుకోవచ్చా? డూప్లికేట్ తీసుకున్నాను. ఇప్పుడు ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ద్వారా ఈ సెంటర్ పాయింట్ని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఇప్పుడు మనం సైజ్ తగ్గిస్తే ఇంతకుముందు జరిగిన మిస్టేక్ ఏంటి ఇప్పుడు అనేది మీకు అర్థమవుతుంది. చూడండి, ఇందాక ఆ పిక్చర్ని సైజ్ తగ్గించాను, ఇప్పుడు అది అక్కడే ఉంది. ఇప్పుడు ఆల్ట్ కంట్రోల్ షిఫ్ట్ టీ ప్రెస్ చేయొచ్చు కదా మీరు. చూడండి, ఇక్కడ ఇవన్నిటినీ సెలెక్ట్ చేసి నేను లేయర్లో మర్జ్ లేయర్స్ అంటాను. ఓకేనా, చూడండి వీళ్ళేంటి గ్రూప్, ఎక్కడున్నారు వీళ్ళు? లెఫ్ట్ సైడ్లో ఉన్నారు. ఇదే గ్రూప్ని నేను మళ్ళీ డూప్లికేట్ చేయొచ్చా? చూడండి, ఈ గ్రూప్కి పేరేం పెట్టచ్చు? రైట్ సైడ్ గ్రూప్ అంటాను. ఓకేనా, మరి ఎడిట్లో ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ సెంటర్ పాయింట్ ఎక్కడున్నారండి? ఈ సెంటర్ పాయింట్ వెళ్తే ఇదిగోండి ఇక్కడ ఉంది. నా మౌస్ పాయింటర్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి కనబడుతుందా పాయింట్? ఇది ఎగ్జాక్ట్గా ఇంతకుముందు ఇక్కడే పెట్టేసి దీన్ని మళ్ళీ ఫ్లిప్ హారిజాంటల్ అంటే వాళ్ళు ఇటు సైడ్ ఫ్లిప్ అయిపోతారు. ఓకేనా, సింపుల్గా ఉందా? వండర్ఫుల్. మరి బ్యాక్గ్రౌండ్, ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్స్ ఎంత కష్టపడి చేశాం కదా, ఒక మంచి బ్యాక్గ్రౌండ్ ఇస్తే బాగుంటుంది కదా. సో ఏ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇద్దామండి? ఈ డ్రెస్లోనే ఒక కలర్ తీసుకుందామా? ప్రాబబ్లీ వండర్ఫుల్, ఈ కలర్ తీసుకుందాం. ఆల్ట్ బ్యాక్ స్పేస్. ఓకేనా, మరి ఇంకొక లేయర్ తీసుకొని ఈసారి ఈ ఎలిప్స్లు రెక్టాంగిల్ సర్కిల్ చూసి బోరు కొట్టేసింది కాబట్టి ఎలా క్రియేట్ చేయాలి, ఫెదర్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ మీకు ఎప్పుడో తెలుసు. రైట్ క్లిక్లో వీటికి ఫెదర్ ఒక 100 ఇచ్చాను, దీన్ని కంట్రోల్ బ్యాక్ స్పేస్ ఇచ్చాను. ఓకేనా, ఇది కూడా మీరు ఇంతకుముందు చూసిన అసైన్మెంట్ లాగానే కొంచెం లైటింగ్ షేడ్ ఇస్తే, ఎందుకంటే మీకు ఆ ఫోకల్ పాయింట్ అనేది బాగా కనబడుతుంది. ఓకేనా, వండర్ఫుల్, చాలా సింపుల్గా ఉంటుంది. సో ఇక్కడ మనకు ఓవరాల్గా ఇంత ప్రీవియస్గా చూసిన అసైన్మెంట్లో ఓన్లీ రొటేషన్ చూసాం, ఈ పర్టికులర్ అసైన్మెంట్లో ఓన్లీ స్కేల్ చూసాం. కానీ రొటేషను స్కేలు రెండు కంబైన్ చేయగలిగితే మీకు ఇంకా వండర్ఫుల్ అవుట్పుట్ వస్తుంది. అది నెక్స్ట్ క్లాస్లో డెఫినెట్గా నేను ఒక మంచి ట్యుటోరియల్ ప్లాన్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ డిజిటల్.